హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం నేర్చుకోబోయే టాపిక్ డైస్. డైస్ అంటే తెలుగులో పాచికలు అంటాం. మన పాచిక ఎట్లా ఉంటుంది మీకు ఐడియా ఉండొచ్చు. 6 పాచిక అంటే మన క్యూబ్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6 సైడ్స్ ఉంటాయి. 1, దీనికి ఆపోజిట్ 2, 3, దీనికి ఆపోజిట్ 4, అంటే ఇది ఒక పక్క అయిపోయింది. ఇది 5, దీని ఆపోజిట్ ఇది 6 అవుతుంది. అంటే క్యూబ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ ఫోన్ తీసుకోండి. ఫోన్లు ఇది ఒక సైడ్ 1, 2, 3, 4, 5, 6. ఇది పాచిక కూడా సేమ్. అంటే ఇదో దీర్ఘచతురస్రాకారంలో ఉంది, కానీ మనకి పాచిక అనేది క్యూబ్ టైప్లో ఉంటుంది. ఇవి సైడ్స్ అనేవి. దీంట్లో మనం కొన్ని మోడల్స్ చూద్దాం. మోడల్ 1 మన ప్రాబ్లం ఎట్లా అడుగుతుందంటే, రెండు పాచికలు దొర్లించినప్పుడు దీనికి ఒక నెంబర్కి ఆపోజిట్ ఉన్న సంఖ్యను మనం కొనుక్కోవాలి. మనకు ప్రాబ్లమ్స్ ఇస్తాడు. దీనిలో మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 3, 4, 5, 1, 6. దీంట్లో మనకి ఏమంటారంటే, ఇట్లా ప్రాబ్లం ఇచ్చి రెండునకు ఎదురుగా ఉన్న సంఖ్య ఎంత అని అడుగుతాడు. ఇట్లా వచ్చినప్పుడు మనం ప్రాబ్లం ఏం చేయాలంటే, సపోజ్ దీంట్లో ఉమ్మడి ఉన్న సంఖ్యను తీసుకోవాలి. 5. మన పాచికల్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? క్యూబ్లో 6 సైడ్స్ ఉంటాయి. 3, 4, 5, 6. ఈ 6 సైడ్స్లో మనకి ఆల్రెడీ ఇక్కడ 5 ఉంది. అంటే మిగతా నెంబర్స్ అయ్యి 1, 2, 3, 4, 6. ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ వన్ తీసుకో. దీనిలో కామన్గా ఉన్న నెంబర్స్ ఎంత? నెంబర్స్ 3, 4. అంటే 3, 4 దాన్ని స్ట్రైక్ చేయండి. తర్వాత ఇక్కడ ఏముంది? 1, 6. 1, 6. మిగిలిపోయిన సంఖ్య ఎంత? 2. మనకి ప్రాబ్లం ఏమి అడిగిండు? 2 ఆపోజిట్ 5. అంటే ఇక్కడ ఉమ్మడి ఉన్న సంఖ్య 5 ఉన్న తర్వాత మిగతా నెంబర్స్ మనం రాసుకొని దాంట్లో కామన్ ఉన్న టర్మ్ తీసేస్తే మిగిలిపోయిన సంఖ్య అనేది 5కి ఆపోజిట్ ఉంటుంది. 5కి ఆపోజిట్ 2 ఉన్నప్పుడు 2కి ఆపోజిట్ కూడా 5 ఉంటుంది. కాబట్టి ఆన్సర్ 5. నెక్స్ట్ ప్రాబ్లం 2, 2, 3, 4, 4, 5, 1. ఇది మనకి ప్రాబ్లం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమన్నాడు? ప్రాబ్లం 4నకు ఎదురుగా ఉన్న సంఖ్య ఎంత? ప్రాబ్లం అడిగింది. ఏంది మన ఫస్ట్ మోడల్ ఏంటి? ఉమ్మడిగా ఉన్న నెంబర్ తీసుకో. దీంట్లో ఉమ్మడిగా ఉన్న నెంబర్ ఎంత? 4 అయిపోయిన తర్వాత ఇంకా మిగతా 4 అంటే క్యూబ్లో 4 పోయిన తర్వాత ఇంకా మిగతా ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 5 నెంబర్స్ ఉంటాయి. అంటే 1, 2, 3, 5, 6. ఇవి నెంబర్స్. అంటే 4 కాకుండా మిగతా నెంబర్స్ క్యూబ్లో. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? కామన్ టర్మ్స్ 2, 3 ఉన్నాయి. అంటే 2, 3 కామన్ టర్మ్స్. ఇక దీంట్లో ఏం కామన్ టర్మ్స్ ఉన్నాయి? 1, 5. 1, 5. మిగిలిపోయిన సంఖ్య ఎంత? 6. అంటే 4 ఆపోజిట్ 6. అంటే ఆన్సర్ ఎంత? 6. ఇది మోడల్ 1. నెక్స్ట్ మనం మోడల్ 2 చూద్దాం. ఇప్పుడు మనం మోడల్ 2 ప్రాబ్లం చూద్దాం. సపోజ్ ఒక పాచికను 2 సార్లు దొర్లించినప్పుడు ఏ నెంబర్? 2, 4, 6, 4, 5 ఉంది. ఈ ప్రాబ్లం ఎలా చేయాలంటే, ఉమ్మడిగా ఉన్న జతని తీసుకోవాలి మనం. ఉమ్మడిగా ఉన్న రెండిట్లో ఉమ్మడిగా ఉన్న నెంబర్స్ ఎంత? 4, 6, 4, 6. తీసేస్తే మిగిలిన సంఖ్య ఎంత? 2, 5. అంటే 2 ఆపోజిట్ 5 ఉంటుంది. ఇవి ఓన్లీ బేసిక్ మోడల్. ఇప్పుడు మనం డెప్త్ మోడల్ చూద్దాం. ప్రాబ్లం క్రింద ఇవ్వబడిన పాచికల ఆధారంగా 6నకు
ఎదురుగా ఉండు సంఖ్య ఎంత? ఇది మన ప్రాబ్లం. కింద 632 624 564 142 ఇది మనకు ఇచ్చిన ప్రాబ్లం. ఇక్కడ మనం 2 బేసిక్ మోడల్ నేర్చుకున్నాం. ఏది? ఒకటో ఉమ్మడిగా ఉండే సంఖ్య ఒకటి, ఇంకోటి ఉమ్మడి జత ఉండే సంఖ్య 2 బేసిక్ మోడల్ తెలుసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఈ 2 కంపేర్ చేయండి. ఇక్కడ ఉమ్మడి ఉండేది ఏంటి? 2626. ఈ 2 స్ట్రైక్ చేయండి. మిగిలిపోయిన సంఖ్యలు ఎంత? 3 ఆపోజిట్ 4. మనకి ఆన్సర్ ఏమడిగిండు? క్వశ్చన్ ఏమడిగిండు? 6 ఎదురుగా ఉండే సంఖ్య అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఇంకా రాలే ఆన్సర్ అనేది. నెక్స్ట్ టైం తీసుకో, ఈ 2 తీసుకో. 624 564. ఇక్కడ కామన్ ఉన్న నెంబర్స్ ఎంత? 6464. అప్పుడు మిగిలిన సంఖ్య ఎంత? ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 5 మిగిలింది. అంటే 2 ఆపోజిట్ 5. ఇంకా మనకి ఆన్సర్ రాలేదు కాబట్టి నెక్స్ట్ టైం తీసుకో. దీంట్లో మనకు కామన్గా ఏమున్నాయి? ఈ రెండిట్లా 4. అంటే 4 మనకు ఆల్రెడీ ఇక్కడ ప్రాబ్లంలో మనకి 4 అనేది ఆపోజిట్ నెంబర్ అనేది మనకు వచ్చింది కాబట్టి ఇది మనకు అవసరం లేదు. తర్వాత ఇది ఈ రెండు కంపేర్ చేయండి. ఇక్కడ ఏమైంది? 2, 4, 6, 1, 4, 2 ఉంది. అంటే మనకి కామన్గా ఉంది ఎంత? 2, 4, 2, 4. అప్పటికి మిగిలిపోయిన నెంబర్స్ ఎంత? 1, 6. 1 ఆపోజిట్ 6. మనకు ఆన్సర్ ఎంత? 1. ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. క్రింది ఇవ్వబడిన పాచికల ఆధారంగా 5 ఎదురుగా ఉండు సంఖ్య ఎంత? ఏంటి ప్రాబ్లం? 462 541 456 321. మనకేమనిగిండు? 5 ఎదురుగా ఉండే సంఖ్య అన్నాను. సపోజ్ ఈ 2 మనం కంపేర్ చేద్దాం. ఇక్కడ మనకు కామన్గా ఉన్న టర్మ్స్ ఏంటి? ఏమున్నాయి కామన్గా? 4 ఉంది. మన 4 ఒకటే కామన్గా ఉన్నప్పుడు మనకి బేసిక్ మోడల్ ఏం నేర్చుకున్నాం? ఉన్న సంఖ్యను ఉమ్మడిగా తీసుకొని రిమైనింగ్ టర్మ్స్ రాసుకుంటాం. 1 2 3 5 6. ఇక్కడ మనకి ఏమేమి టర్మ్స్ ఉన్నాయి? 6 ఉంది, 2 ఉంది. అంటే 6 2 క్యాన్సిల్. ఇక్కడ 1 ఉంది, 5 ఉంది. 1 5 4. అప్పుడు మిగిలిపోయిన సంఖ్య 3 కాబట్టి 4 ఆపోజిట్ 3. ఇది మనకు కావాల్సింది ఏంటి? 5 ఆపోజిట్ కావాలి కాబట్టి ఇంకా మనకి ఆన్సర్ రాలేదు. నెక్స్ట్ టైం తీసుకో. నెక్స్ట్లో మనకు కామన్గా ఉన్న సంఖ్యలు ఏంటి? 5 4 5 4 కాబట్టి 5 4 5 4 తీసుకోండి. ఇప్పుడు మనకు 1 ఆపోజిట్ 6 అయినా ఇప్పుడు మనకి ఆన్సర్ రాలేదు. కానీ ఇక్కడ మనం 2 టర్మ్స్ ఆల్రెడీ మనకి సొల్యూషన్ వచ్చింది కాబట్టి అంటే అనుకున్న టర్మ్స్ ఎంత? 1 2 3 4 5 6 ఒక క్యూబ్లో ఉన్న నెంబర్స్. మనకి 4 వచ్చింది, 3 వచ్చింది, 1 వచ్చింది, 6 వచ్చింది. అంటే మిగిలిపోయిన సంఖ్య ఎంత? 2 2 5 కాబట్టి 5 ఆపోజిట్ ఉన్న సంఖ్య ఎంత? 2. ఇప్పుడు మనం మూడో మోడల్ చూద్దాం. మూడో మోడల్ ఏంటంటే ఎదుటి తలాల మొత్తం 7 ఇచ్చే పాచికను కనుగొనండి. ఇక్కడ మనకు ఒక పాయింట్ మనం నోట్ రాసుకోవాలి. ఎదుటి తలాలు మొత్తం 7ను ఇచ్చే పాచిక ప్రక్క తలాల మొత్తం
7ను ఇవ్వదు. ఈ నోట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే సపోజ్ ఇప్పుడు ఇది ఒక క్యూబ్ ఉంది. సపోజ్ ఇది ఒక తలం, దీనికి ఆపోజిట్ ఇది ఒక తలం. ఈ 2 తలాల యొక్క మొత్తం అనేది 7 అయిందనుకో, ఈ తలానికి పక్కనున్న ఈ 2 యొక్క సంఖ్యలు అనేది 7 కాదు. దీని యొక్క నోట్ ఏమైందంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి సమ్ అనేది 7కి ఈక్వల్ అయితే దాని పక్కన తలాలతో సమ్ అనేది 7కు ఈక్వల్ కాదు. దీని యొక్క నోట్ యొక్క సమ్. ఇప్పుడు మన ప్రాబ్లం చూద్దాం. క్రింద ఇవ్వబడిన పాచికలో ఎదుటి తలాల మొత్తం 7 ఇచ్చే పాచిక ఏది? సపోజ్ ఆప్షన్ ఏ 4 3 5 2 5 3. ఆప్షన్ బి ఆప్షన్ సి 4 1 6. ఆప్షన్ డి 6 4 5. దీంట్లో మనకి ఏమిచ్చిన ప్రాబ్లం, క్రింద ఇవ్వబడిన పాచికలో ఎదుటి తలాల మొత్తం 7నిచ్చే పాచిక ఏది? మనకు నోట్ రాసుకున్నాం, గుర్తుందా? ఎదుటి తలాలు మొత్తం 7నిచ్చే పాచిక ప్రక్క తలాలు మొత్తం 7నివ్వదు. సపోజ్ ఆప్షన్ ఏ చూద్దాం. 4, 3 అనేది పక్క తలాలు, అంటే 4 + 3 ఎంత? 7. మనకి ఈ నోట్ ఏముంది? ఎదుటి తలాలు మొత్తం 7నిచ్చే పాచిక ప్రక్క తలాలు మొత్తం 7నివ్వదు. అంటే పక్క తలాలు 7 ఇస్తుందంటే ఎదుటి తలాలు 7ను ఇవ్వదు. ఆపోజిట్ సైడ్స్ అనేవి 7ని ఇవ్వదు. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూద్దాం. 2 5 3. ఇక్కడ కూడా ఏమైంది? ఈ పక్క తలాలు ఎంత సమ్ ఎంత అవుతుంది? 7 అవుతుంది. కాబట్టి ఇది ఎదుటి తలాలు మొత్తం 7ని ఇవ్వదు. సపోజ్ ఇది తీసుకో, ఆప్షన్ సి 1 6 4. 1 + 6 ఎంత? 7. కాబట్టి ఇది ఎదుటి తలాలు మొత్తం 7 ఇవ్వదు. ఆప్షన్ డి చూడండి, 6 4 5 ఉంది. సపోజ్ 6 4 + ఎంత? 4 ఎంత? 10. అంటే ఇది 7ను ఇవ్వలేదు. 6 5 ఎంత? 11. ఇది 7ని ఇవ్వదు. కాబట్టి ప్రక్క తలాల మొత్తం 7ని ఇవ్వకపోతే ఆపోజిట్ ఎదుటి తలాల మొత్తం అనేది 7ని ఇస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. క్రింద ఇవ్వబడిన పాచికలో ఎదుటి తలాల మొత్తం 7ను ఇచ్చే పాచిక ఏది? ఆప్షన్ ఏ 2 4 5. ఆప్షన్ బి 3 5 4. ఆప్షన్ సి 1 2 3. ఆప్షన్ డి 3 5 2. ఇది ఇట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. క్రింద ఇవ్వబడిన పాచికలో ఎదుటి తలాలు మొత్తం 7నిచ్చే పాచిక ఏది? మనం ఇంతకుముందు నోటు చూడాలి ఒకసారి. ఎదుటి తలాలు మొత్తం 7నిచ్చే పాచిక ప్రక్క తలాలు మొత్తం 7ని ఇవ్వదు. సపోజ్ ఇక్కడ ప్రక్క తలాలు ఎంత? 2 + 5 7. కాబట్టి ఇది ఎదుటి తలాలు మొత్తం 7 అనేది ఇవ్వదు. ఆప్షన్ బి చూడు, 3 4. 3 + 4 ఎంత? 7. కాబట్టి ఇది కూడా ఎదుటి తలాలు మొత్తం 7ని ఇవ్వదు. 1 2 3. ఏమైంది? పక్క తలాలు మొత్తం 7ను ఇవ్వట్లేదు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఇది ఎదుటి తలాలు మొత్తం 7ను ఇచ్చే పాచిక. ఆప్షన్ డి చూడండి, 5 + 2 అంటే ప్రక్క తలాలు మొత్తం 7 ఇస్తుంది. కాబట్టి ఎదుటి తలాలు మొత్తం అనేది 7 ఇవ్వదు. ఆప్షన్ డి ఈజ్ నాట్. సో ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి.